नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఇతిహాసం ఛానల్లో ధనుర్మాసం సందర్భంగా పాశురాలను అనుసంధానం చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అది కూడా పూర్వాచార్యులు మనకు అందించిన అనుగ్రహంతో, వారు అందించిన జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి మనం మన శక్తి మేరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి, కేవలం సబ్స్క్రైబ్ అవడం మాత్రమే కాకుండా రెగ్యులర్గా మొట్టమొదటి రోజు నుంచి ఈ తిరుప్పావైలో భాగంగా పాశురాలను అనుసంధానం చేసుకుంటూ ఉన్నారో, ఈ వీడియోలన్నింటినీ ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారో, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు. మీరందరూ కూడా ఈ ధనుర్మాసంలో భాగంగా తిరుప్పావై వ్రతంలో పాల్గొంటున్నట్టే. తిరుప్పావై వ్రతం అంటే ఏం లేదండి, శ్రీమన్నారాయణుని గుణగణాలను మనం కీర్తించడం, పెద్దలను గుర్తు చేసుకోవడం, రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని గుర్తు చేసుకోవడం, మోక్ష మార్గంలో మనం ఎలా ప్రయాణం చేయాలో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు కొనసాగడం, అంతేగదా. మరి ఇందులో ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో ఈ వ్రతంలో ఇతిహాసం ఛానల్ ద్వారా, వాళ్ళందరికీ అండి ఆ గోదాదేవి అమ్మవారు, శ్రీరంగనాథుడు వారి వారి జీవితాలలో వాళ్లకు ఏం కావాలో అవన్నీ కూడా అందివ్వాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈనాటి పాశురం లోపలికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనుభవం చెప్తానండి. కంచి అని చెప్పి అంటాం, కాంచీపురము అని చెప్పి అంటాం. ఎన్నెన్నో దేవాలయాలు ఉన్నాయి కంచిలో. ఏం దేవాలయాలు అనగానే టకటకటక 3 చెప్పేస్తారు. కంచి కామాక్షి అమ్మవారు, రెండోది బంగారు బల్లి, వెండి బల్లి ఉందంటగా, అదో దేవాలయము అంటుంటారు. మూడోది కంచిలో ఏకాంబరనాథ్ దేవాలయం, శివకంచి అంటారు కదా అంటూ ఉంటారు. కానీ అండి కాంచీపురంలో ఎన్నెన్నో అద్భుతమైన దేవాలయాలు, పురాతనమైన దేవాలయాలు, ఆళ్వారులు వెళ్ళి అక్కడి పరమాత్మను కీర్తిస్తూ ఎన్నెన్నో అద్భుతమైన పాశురాలు రచించినటువంటివి అలాంటి దేవాలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు కట్టించిన దేవాలయాలు కాదండి అవి, అబ్బో ఎప్పటివో అన్నమాట, పురాతనమైన దేవాలయాలు. కాంచీపురానికి వెళ్ళినప్పుడు అలా నేను ఒక లిస్టు తయారు చేసుకొని మరీ వెళ్తూ ఉంటాను. దివ్య దేశములు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం, 108 దివ్య దేశములు. అందులో కొన్ని దివ్య దేశములు కాంచీపురంలో ఉన్నాయి. వెళ్ళాలి, చూడాలి అని చెప్పి ప్రయత్నం చేసి వెళ్ళాం. అయితే దాదాపు రాత్రి 8:45 అలా అయ్యింది ఒక దేవాలయానికి మేము వెళ్ళేసరికి. చాలా పెద్ద పెద్ద దేవాలయాలండి, బ్రహ్మాండమైన దేవాలయం. అయితే అక్కడ సెక్యూరిటీ గార్డు ఆయన, వద్దొద్దండి ఇప్పుడు వెళ్ళకండి లోపలికి, మీరు అసలు నడుచుకుంటూ గర్భాలయం దాకా వెళ్ళేసరికి గర్భాలయాన్ని మూసేస్తారు, మీరు వెళ్ళలేరు, వద్దు రేపు రండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ మరుసటి రోజు వేరే దేవాలయాలు దర్శించుకోవాలి అని చెప్పి నేను ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. అది నేను ఆయనకు చెప్పాను. కరెక్టే, నిజమే నాయనా బాబు, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకెళ్ళి మెట్లెక్కి కుడివైపు తిరిగి ఎడమవైపు తిరిగి అంత దూరం వెళ్ళేసరికి అది మూసేస్తారు దేవాలయము, కష్టము, చాలా పెద్ద దేవాలయం ఇది అని ఆయన అంటాడు. లేదండి మేము చాలా దూరం నుంచి వచ్చాం, మమ్మల్ని వెళ్ళనివ్వండి, నేను ప్రయత్నం చేస్తాను, కనీసం అక్కడ దాకా వెళతాను, గర్భాలయం దాకా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూసినా చాలు అని చెప్పి ఆయన వినడు. వెంటనే నేను నా జేబులో ఉన్న పేపర్ అదంతా తీశాను, లిస్టు చూపించాను. ఇదిగోండి ఉదయం నుంచి ఈ దేవాలయాలు తిరిగాను, రేపు ఇక్కడికి వెళ్ళాలి, ఎల్లుండి ఇక్కడికి వెళ్ళాలి, నిజానికి నేను ఇక్కడికి 8:30 వరకే రావాలి ఈ దేవాలయానికి, కానీ అదిగో ఫలానా దేవాలయంలో పెద్ద లైన్ ఉంది, ఈరోజు ఏదో ప్రత్యేకంగా చేస్తూ ఉన్నారు ఆ దేవాలయంలో, అందువల్ల అక్కడ ఆలస్యం అయ్యింది, అందుకని ఇక్కడికి 8:45కి వచ్చాను, నన్ను వెంటనే పంపించండి, నా ప్రయత్నం నేను చేసుకుంటాను అని చెప్పి నేను ఆయన్ను అడిగాను. ఆయన మొత్తం నా చేతుల్లో ఉన్న పేపరు, ఆ లిస్టు అదంతా చూశాడు. చూసి ఆయన అన్నాడు, కాంచీపురానికి ఎవరైనా సరే ఎక్కువ శాతం మంది వచ్చేది కంచి కామాక్షి అమ్మవారి దేవాలయము, శివకంచి, వరదరాజస్వామివారి దేవాలయం, అదే బంగారు బల్లి వెండి బల్లి అంటాం, వరదరాజస్వామివారి దేవాలయం, ఈ 3 దేవాలయాలు మాత్రమే చూడడం కోసం వస్తూ ఉంటారు ఎక్కువ శాతము. ఇలా లిస్టు మరీ ప్రిపేర్ చేసుకొని వచ్చారు, తిరుగుతున్నారంటే నాకు అర్థమవుతోంది, వెళ్ళండి. అయితే
ఇప్పుడు నేను చెప్పిన రూట్ కాకుండా ఇంకో షార్ట్ కట్ నేనే చెప్తాను, ఎలా వెళ్ళాలో. సరిగ్గా 8:55కు మీరు గర్భాలయం దగ్గరికి వెళ్ళిపోతారు, రండి అని చెప్పి నన్ను, నా కుటుంబాన్ని ఆయన కాస్త లోపలికి తీసుకెళ్ళి చూపించాడు. ఇదిగోండి, ఇటువైపు తిరగండి, అటువైపు తిరగండి, అక్కడి నుంచి వెళ్ళండి, అక్కడ చెట్టు ఉంటుంది, అక్కడ కుడివైపు తీసుకోండి, వెళ్ళిపోండి, కరెక్ట్గా 8:55కి మీరు అక్కడ ఉంటారు, 5 నిమిషాలైనా సరే మీరు దర్శనం చేసుకోగలుగుతారు, వెళ్ళండి అని పంపించాడు. అంటే అందరూ వెళ్ళే దారిలో కాకుండా వేరే దారి చూపించాడు, నా యొక్క ఆసక్తిని గమనించి. ఇక అప్పుడు నడుచుకుంటూ అలా వెళ్ళామండి. ఇక వేగంగా నడిచాం. మరి 8:53కే అక్కడ గర్భాలయం ముందు ఉన్నాం. మేము వెళ్ళి దర్శనం చేసుకోవడం మాత్రమే కాకుండా అక్కడున్న అర్చక స్వామితో మాట్లాడాము. దాంతో ఆయన మరో 10 నిమిషాలు అలాగే తెరిచి ఉంచారు. అలా మేము ప్రశాంతంగా దర్శనం చేసుకొని అప్పుడు బయటికి వచ్చాం. ఎందుకు ఈ అనుభవం చెప్పాను చెప్పండి? ఈరోజు పాశురం ఏంటో చూస్తే అర్థమైపోతుంది. ఎవరిని పట్టుకోవాలి మనము? పరమాత్మను పట్టుకోవాలంటే ఆచార్యుని ఆశ్రయించాలి. ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది ఈనాటి పాశురం చూస్తే మనకు అర్థమైపోతుంది. ముందుగా ఈనాటి పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఆ తర్వాత ఎవరిని నిద్రలేపుతారో చూద్దాం, సరేనా? ఈనాటి పాశురం. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய், ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை, மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேர்ந்தான், தூயோமாய் வந்தோம் துயிலெழப்பாடுவான், வாயால் முன்னம் மாத்தாதே அம்மா, நீ நேசநிலை கதவம் நீக்கேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ముందుగా ఈ పాశురానికి అర్థం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత లోతులను అన్వేషించడానికి మనవంతు ప్రయత్నం మనం చేద్దాం. నాయగనాయ్ నిండ్ర, మా అందరికీ నాయకుడైన నందగోపన్ ఉడయ్యా, నందగోపుని యొక్క కోయిల్, కోయిల్ అంటే దేవాలయం కాదు, ఇక్కడ భవనము. కాపానే, కాపాడేవాడా, మా అందరికీ నాయకుడైన ఆ నందగోపుని యొక్క భవనానికి కాపలా ఉండే ఓ కాపలాదారు గారు. కాపలాదారుని ఈరోజు ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గోపికలు. వరుసగా 10 రోజుల పాటు 10 మంది జ్ఞానులను సూచిస్తూ 10 మంది గోపికలను నిద్రలేపారు. వీళ్ళందరూ కూడా నాయకత్వం వహించి మిగతా గోపికలందరినీ నిద్రలేపారు. 5 లక్షల మంది ఉన్నారండి గోపికలు, వాళ్ళందరినీ నిద్రలేపారు. ఇప్పుడు వీళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఆయన దగ్గరికి రావాలి కదా. ముందుగా ఈ నాయకురాళ్ళు, ఈ 10 మంది అలాగే మరికొంతమంది కలిసి నందగోపుని యొక్క, అంటే కృష్ణ పరమాత్మ తండ్రి నందుడు, ఆయన యొక్క భవనం దగ్గరికి వెళ్ళారు. ఎందుకండి సరాసరి కృష్ణుని దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే మరి భవనాలు అలా లేవు. ముందు నందగోపుని యొక్క భవనం దగ్గరికి వెళ్ళి ఆయనను ప్రసన్నం చేసుకుంటే తప్ప కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం మన దేవాలయాలను కనుక గమనిస్తే ముందు ద్వారపాలకులు మనకు కనిపిస్తారు. ద్వారపాలకులను ప్రసన్నం చేసుకుని అప్పుడు మనం లోపలికి వెళ్ళాలి అన్న విషయం ఈ పాశురం మనకు చెప్తోంది. మనం కేవలం అర్థాన్ని మాత్రం గనక తీసుకొని చూస్తే, అయ్యా మా అందరికీ నాయకుడైన ఆ నందగోపుని యొక్క భవనాన్ని కాపలా కాసే ఓ భవన పాలక, కాపలాదారుని అలా పిలుస్తూ ఉన్నారు, ఓ భవన పాలక మమ్మల్ని లోపలికి పంపించవయ్యా. జెండాతో కనిపిస్తున్న, తోరణాలతో శోభిస్తున్న ఈ భవనం యొక్క ద్వారాన్ని కాపలా కాచే ఓ ద్వారపాలక, మణులతో అత్యంత సుందరమైన తలుపుందే, ఆ తలుపుకున్న గడియ దాన్ని తెరవ్వా కాస్త. అయ్యా మహామాయావి మణివర్ణుడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ మాకు పరమపదాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పాడు. అందుకోసమని ఆయన చెప్పాడు కాబట్టి మేమిక్కడికి వచ్చాం. వేరే ఇక ఏ ప్రయోజనాన్ని ఆశించి గాని కాంక్షించి గాని మేమిక్కడకు రాలేదు. పరిశుద్ధమైన భావనతో శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొల్పడానికి మేమిక్కడికి వచ్చాం.
అయ్యా ద్వారపాలక, నువ్వు దయచేసి కాదనకు, తలుపులు తెరిచి మమ్మల్ని లోనికి వెళ్ళనివ్వు అని ద్వారపాలకుడిని భవనపాలకుడిని అర్థిస్తూ ఉన్నారు. చూడ్డానికి ఇది అర్థం అన్నమాట. మరి లోతులేమున్నాయి ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామా? ఇందులో కోయిల్ కాప్పానే వాషల్ కాప్పానే అని ఎవరు వీళ్ళు అంటే పరాశర భట్టర్. ఆయన ఒక అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందించారండి. మనం ఎప్పుడైనా సరే తిరుమల బ్రహ్మోత్సవాలను గనక టీవీలో వీక్షించినా, లేదు తిరుమలలో ఏ ఇతర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా సరే, ఎవరైనా సరే వ్యాఖ్యానాన్ని అందిస్తున్నారనుకోండి, పరాశర భట్టర్ వారు అందించిన వ్యాఖ్యానాన్ని జోడించకుండా వ్యాఖ్యానాలను అందించే ప్రసక్తే లేదు. పరాశర భట్టర్ వారి వ్యాఖ్యానాలు అంత అద్భుతంగా ఉంటాయి, అంత సరదాగా ఉంటాయి, చలోక్తులతో ఉంటాయి, ఆసక్తికరంగా ఉంటాయి. మనం కూడా 1-2 సందర్భాలలో చెప్పుకున్నాం ఇతిహాసం ఛానల్లో. ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు. పరాశర భట్టర్ వారు ఏం చెప్పారంటే, కోయిల్ కాప్పానే వాసల్ కాప్పానే అని చెప్పి ఉన్నారు కదా. ద్వారపాలకులు ఒకరు సామాన్యమైన అధికారాలను కలిగి ఉన్న ద్వారపాలకుడు, మరొకరు విశేషమైన అధికారాలను కలిగి ఉన్న ద్వారపాలకుడు. ఈ పరమాత్మ యొక్క సన్నిధానంలో వీరిని ప్రసన్నం చేసుకోకుండా లోపలికి వెళ్ళకండి. వీళ్ళు చాలా చాలా ముఖ్యం. ఎందుకో తెలుసా? ద్వారపాలకులు గమనిస్తూ ఉంటారు, స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేవాళ్లలో ఎవరు అనుకూలులు, ఎవరు ప్రతికూలులు అని చెప్పి గమనిస్తూ ఉంటారు. ఎవరైతే అనుకూలంగా ఉన్నారో అంటే మోక్ష మార్గానికి వెళ్ళడానికి, పరమాత్మను అర్థం చేసుకోవడానికి, పరమాత్మను ధ్యానించడానికి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, అలాంటి మనస్తత్వంతో ఎవరైతే వచ్చారో వాళ్లకు లోనికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు. అలా కాకుండా ప్రతికూలమైన భావాలతో ఎవరైతే వస్తుంటారో, మోక్ష మార్గాన్ని అన్వేషించకుండా ఏదో పైపైన ఈ దేవాలయం ఎలా ఉంది, దేవాలయం అందాలు చూసి కాసేపు ఏదో పిచ్చాపాటి ఏదో మాట్లాడి, పరమాత్మ గురించి తప్ప లోకం గురించి మాట్లాడి ఏదో వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే వస్తారో వీళ్లను ప్రతికూలులు అని చెప్పి పేరు పెట్టారు. ఇలాంటి వాళ్లను ఎలా చూసుకోవాలో ఏమిటో ద్వారపాలకులకు తెలుసు అని పరాశర భట్టర్ వారు వ్యాఖ్యానించారు. మనం శ్రీరంగం దేవాలయానికి గనక వెళితే అండి, వైకుంఠాన్ని ఎలాగైతే వర్ణించారో నమ్మాళ్ళు వారు గారు, వైకుంఠ వర్ణన విష్ణు పురాణంలో ఎలాగైతే ఉందో దాదాపు దానికి దగ్గరగా శ్రీరంగంలో ఉన్న దేవాలయాన్ని నిర్మించారు. ఎందరెందరో రాజులు నిర్మించారు, దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కానీ అత్యంత కీలకమైన పాత్ర పోషించిన వారు తిరుమంగై ఆళ్వార్. వైకుంఠంలో ఎన్ని ద్వారాలున్నాయి, ఏ విధంగా ఉంటుంది, వరుసగా 7 గోపురాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే సినిమాలలో కానీ టీవీలలో కానీ చూస్తూ ఉంటే లోపల క్షీరసాగరంలో పడుకున్న లక్ష్మీనారాయణులను చూపించాలంటే ముందు అండి ఒక షాట్ తీస్తూ ఉంటారు సినిమాలలో. ఏంటో తెలిసిన వరుసగా 7 ద్వారాలు గోపురాలతో కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క ద్వారం అలా తెరుచుకుంటూ ఉంటుంది. అప్పుడు చిట్ట చివరి 7వ ద్వారం తెరుచుకున్న తర్వాత అప్పుడు క్షీరసాగరంలో పడుకున్న లక్ష్మీనారాయణులు ఆదిశేషునిపై అలా పవళించి, నారాయణుడు ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి అమ్మవారు మనకు కనిపిస్తూ ఉంటారు కదా. అంతవరకు మాత్రం మనకు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు 7 ద్వారాలు ఉన్నాయి అన్నది. ఇంకా చాలా చాలా ఉంటుంది వైకుంఠం యొక్క వర్ణన. ఎవరెవరు ఎక్కడుంటారు, ఏ ద్వారాలు ఎందుకున్నాయి, ఎవరు ఎక్కడ కాపలా ఉంటారు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. దానికి తగ్గట్టుగా భూలోక వైకుంఠం అని పిలవబడే విధంగా శ్రీరంగం దేవాలయాన్ని నిర్మించారు. అన్నట్టు మన భారతదేశంలో అతి పురాతనమైన దేవాలయాలలో అతిపెద్ద దేవాలయం ఏమిటో తెలిసినా శ్రీరంగం. అతి పురాతనమైన అని చెప్పి ఎందుకన్నానంటే ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా అని చెప్పి మీరు వెళ్ళి గూగుల్లో టైప్ చేశారంటే ఢిల్లీలో ఉన్న అక్షరధామ్ దేవాలయం ఇప్పుడు చూపిస్తుంది. కానీ అది ఈ మధ్య కాలంలో కట్టిన దేవాలయం అక్షరధామ్. ఇవన్నీ కూడా సిమెంటు, కంకర, కాంక్రీట్లు, క్రేన్లు, ప్రొక్లైనర్లు ఇవన్నీ ఆధునికమైన టెక్నాలజీ వచ్చాక కట్టినటువంటిది అది. కానీ అతి పురాతనమైన దేవాలయము, ఎందరో ఆళ్వారులు, సాక్షాత్తు భగవద్ రామానుజాచార్యుల వారు, ఇలా ఎందరెందరో మహనీయులు మహానుభావులు అడుగుపెట్టినటువంటి దేవాలయం శ్రీరంగం దేవాలయం. అలాంటి దేవాలయము అతిపెద్ద దేవాలయం మన భారతదేశంలో. 156 ఎకరాలు ఉంటుందండి శ్రీరంగం దేవాలయము. ఒక్కరోజు మనం చూడలేం, 2 రోజుల్లో కూడా మనం చూడలేం.
3 రోజులు 4 రోజులున్నా మొత్తం దేవాలయం అణువు ప్రతి మూల నేను దర్శించుకున్నాను అని కూడా మనం చెప్పలేం. ఏదో కొన్ని అయితే మిస్ అయ్యే వస్తాం. అంత పెద్ద దేవాలయం అన్నమాట. శ్రీరంగం దేవాలయంలో తూర్పు వైపు పెద్ద ద్వారం ఉంటుంది. ఆ తూర్పు ద్వారానికి చండు ప్రచండు అని 2 ద్వారపాలకులు కాపలాగా ఉంటారు. విగ్రహాలు మనకు కనిపిస్తాయి. దక్షిణం వైపు ద్వారానికి గనక మనం వెళితే భద్ర సుభద్ర వీళ్ళిద్దరూ కాపలాదారులుగా ఉంటారు. భద్రుడు సుభద్రుడు. తెలుగులో మనం డు గనక చేర్చామంటే అక్కడ భద్రర్ సుభద్రర్ అని చెప్పి రాస్తారు తమిళంలో. అలాగే పశ్చిమం వైపు ద్వారానికి గనక మనం వచ్చామంటే మనందరికీ బాగా తెలిసిన పేర్లు జయ విజయ. వీళ్ళిద్దరూ ద్వారపాలకులుగా డ్యూటీలో ఉంటారు అక్కడ. ఆ విగ్రహాలు మనకు కనిపిస్తాయి. అదే ఉత్తరం వైపు ద్వారం గనక మనం వెళ్ళామా అక్కడ ధాత విధాత ఆ 2 ద్వారపాలకులు మనకు కనిపిస్తారు. ఈ దేవాలయంలో మనం చాలా చక్కగా గమనించవచ్చు. అయితే ముందు మనం భగవంతుని సేవ కంటే చేయవలసింది తదీయ పురస్కారం అని చెప్పి అంటారు. ద్వారపాలకులను ముందు మనల్ని అనుగ్రహించేలా చేసుకోవాలి. వారికి మనం నమస్కారం పెట్టాలి. అయ్యా మేము స్వామివారిని దర్శించుకోవడం కోసం వచ్చాము, వేరే ఇతరత్రా విషయాల కోసం మేము రాలేదు. వేరే విషయాలు ఏమున్నా సరే అవన్నీ కూడా తర్వాత. మా ప్రధానమైన లక్ష్యము స్వామివారిని దర్శించుకోవడం కోసం మేము వచ్చాము, స్వామివారి పాదపద్మాలు ఆశ్రయించడం కోసం మేము వచ్చాము. దాని తర్వాతే ఏవైనా కానీ ఈ నమ్మకాన్ని ద్వారపాలకులకు కలిగించి నమస్కరించి అప్పుడు మనము ఆలయం లోపలికి వెళ్ళాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గమనించండి. జయ విజయ కనిపిస్తారు. మీరు ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని, శ్రీమన్నారాయణుని దేవాలయాన్ని మీరు గమనించండి. జయ విజయులు మనకు కనిపిస్తారు. సరే ప్రతి చోట పెద్ద పెద్ద ద్వారాలు ఈస్ట్ గేట్, వెస్ట్ గేట్, సౌత్ గేట్, నార్త్ గేట్ ఇలా పెట్టరు కదా. పెట్టినంత వరకు ద్వారం ముందు జయ విజయులు మనకు కనిపిస్తారు. వాళ్ళకు కూడా మనం నమస్కరించాలి అని చెప్తుంది ఈ పాశురం. అయితే అసలు అక్కడ దృశ్యం ఎలా ఉంది గోదాదేవి అమ్మవారు వర్ణించారు. వీళ్ళందరూ వెళ్ళారండి. గోపికలు నిలబడ్డారు నందగోపుని యొక్క భవనం ముందు. అక్కడ కోయిల్ కాప్పానే భవనాన్ని కాపలా కాసే వ్యక్తి ఆయన నిలబడి ఉన్నారు. వీళ్ళెళ్ళి ఏమంటున్నారంటే, అయా నందగోపుడు ఎందుకు మాకు, అసలు నువ్వే మాకు నాయకుడివి, మేమందరం చిన్న చిన్న వాళ్లము, తెరవయ్యా అని చెప్పి అంటూ ఉన్నారు. అక్కడ ఆసక్తికరమైన సంభాషణ చాలామంది పూర్వాచార్యులు సరదాగా చెప్పారండి. ముందు ద్వారపాలకుడు అడిగాడు, ఎవరమ్మా మీరు, ఏమిటిది ఇంకా తెల్లవారనే లేదు, ఇంత అర్ధరాత్రి వచ్చి కూర్చున్నారేమిటి అని. అసలు వీళ్ళకి నిద్ర పడితే కదండి కృష్ణ పరమాత్మ ఉదయమే రమ్మన్నాడు. అసలు ఉదయం అయ్యిందా లేదా ఏం వచ్చేయడమే అనమాట. వచ్చారు. ఏంటమ్మా ఇంకా తెల్లవారలేదు కదా పూర్తిగా, ఇప్పుడే వచ్చారు ఏమిటి అని చెప్పి అంటున్నాడు ద్వారపాలకుడు. వీళ్ళేమంటున్నారు గోపికలంటే, పరమాత్మే మాతో పాటు ఉన్నాడు, మా హృదయాలలో ఉన్నాడు పరమాత్మ, రాత్రైతే మాకు భయం ఏమిటి అని చెప్పి అంటూ ఉన్నారు. వెంటనే ద్వారపాలకుడు, అలా కాదమ్మా, దగ్గరలోనే మధురా నగరము, శత్రువు ఉన్నాడు కదా కంసుడు. కంసుడు అంటేనే రాక్షసులందరినీ చేరదీసినటువంటి వాడు. ఎంతమంది రాక్షసులు వచ్చారో తెలుసు కదా. శ్రీకృష్ణ పరమాత్మను వధించాలి, సంహరించాలి, ఆయనకేదో హాని చేయాలని చెప్పి వచ్చారు. అవునా కాదా? మరి రాత్రిపూట తిరుగుతున్నారేమిటి, అసలే రాక్షసులు తిరిగే ప్రాంతం ఇది అన్నాడు. వెంటనే వీళ్ళు, మాకు భయం ఏంటయ్యా, మమ్మల్ని ఎవరేం చేస్తారు చెప్పు, మేము చాలా సాధారణమైన వాళ్ళము, గోప బాలికలము, మమ్మల్ని రాక్షసులు ఎవరైనా ఏం చేస్తారు, మాకేమిటి భయము అన్నారు. ఏమమ్మా మాట్లాడితే గోపికలం బాలికలం అని చెప్పి అంటూ ఉన్నారు. శూర్పణక ఆమె కూడా ఆడదే కదా అన్నారు. అయా మేము రాక్షస స్త్రీలం కాదు, మేము గోపికలము అని చెప్పి అన్నారు వీళ్ళు. మీరు గోపికలా? మన శ్రీకృష్ణ పరమాత్మను సంహరించడానికి వచ్చినటువంటి రాక్షసులలో మొట్టమొదటి వారు ఎవరండి? పూతన. మరి ఆమె కూడా మీలాగే ఇలాగే ఒక స్త్రీ రూపంలో వచ్చింది, అందమైన స్త్రీ రూపంలో. ఎవరొస్తున్నారో ఏంటో మేము చూసుకోవాలి కదమ్మా. మీరు రాక్షసులా లేకపోతే ఇక్కడే ఉండేవాళ్ళ, అసలు ఈ రాత్రిపూట ఎందుకు వచ్చారు మీరు అని ద్వారపాలకుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమయ్యా ఇక్కడే ఉంటావు నువ్వు ద్వారపాలక, మమ్మల్ని చూస్తే గుర్తుపట్టడం లేదా? ఈ ఊరి వాళ్ళమే, మా మాట తీరు చూస్తే అర్థం కావట్లేదా? మా కట్టు బొట్టు ఇవన్నీ చూస్తే అర్థం కావడం లేదా? పైగా మేమేమన్నా ఒంటరిగా వచ్చామా? ఆ పూతననో శూర్పణకనో వాళ్ళు వచ్చినట్టుగా రాలేదు కదా. మేమెలా వచ్చాము? ఇంతమందిని కలిసి వచ్చాం, నీకు వినిపించడం లేదా ధ్వని? 5 లక్షల మంది గోపికలున్నారు శ్రీకృష్ణ పరమాత్మను కలవడానికి, వాళ్లకు ప్రతినిధులుగా మేమిక్కడికి వచ్చాము.
శ్రీకృష్ణ పరమాత్మకు ఏ ఆపద వస్తుందో అని నిరంతరము మనసులో కృష్ణ ధ్యానం చేస్తూ కృష్ణుడికి ఏ ఆపద రాకూడదు అని ఆలోచించే వాళ్ళమయ్యా మేము. మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదా నీకు? చిన్నవాళ్ళమయ్యా మేము అని చెప్పి వీళ్ళు అంటున్నారు. వెంటనే ద్వారపాలకుడు, ఏమిటి చిన్నవాళ్ళ ఒక రాక్షసుడు చిన్న దూడ రూపంలో వచ్చాడమ్మా. చూడడానికి ముద్దుగా చిన్న దూడలాగా కనిపించాడు. తీరా చూస్తే వాడు రాక్షసుడు. మరి మీరు కూడా చిన్నగా ఉన్నాం, అమ్మాయిలము అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మీకేం పని ఇక్కడికి రావడానికి అని ద్వారపాలకుడు అన్నాడు. మాకు అరై పరై ఇస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడు. మేము వ్రతం చేసుకోవడానికి కావాల్సిన ఢక్కా అంటాం, పరై అని చెప్పి అంటే అది ఇస్తాను అని చెప్పి చెప్పాడు, అందుకోసం వచ్చాము అన్నారు. కానీ నిజానికండి పరై అంటే పరమపదము అని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే ద్వారపాలకుడు అన్నాడు, అరే నిద్రపోతూ ఉంటాడు కదమ్మా కృష్ణుడు, ఇప్పుడు మీరొచ్చి నిద్ర లేపి మరీ అడగాల, ఆయన లేచినప్పుడు రండి వచ్చి తీసుకోండి అని ద్వారపాలకుడు అన్నాడు. వెంటనే వీళ్ళు, ఆయన లేచినప్పుడు మేము వచ్చి తీసుకోవాలా? నిన్నటిదాకా మా ఇంటి చుట్టూ తిరిగాడు, మాతో కలిసి తిరిగాడు, మమ్మల్ని రమ్మని చెప్పాడు, ఆయనను వెతుక్కుంటూ ఇప్పుడు మేము వచ్చాము, ఇలా మమ్మల్ని అడ్డుకోవడం తగునటయ్యా నీకు ద్వారపాలక? నా దగ్గరికి రండి, నేను మీకు ఇస్తాను పరై అనే వాయిద్యాన్ని, అలాగే వ్రత పరికరాలను, వ్రతానికి కావాల్సినవన్నీ నేను ఇస్తాను అన్నాడు. వాగ్దానం చేశాడు. మాట ఇస్తే తప్పేవాడు కాదు శ్రీకృష్ణుడు. ఎందుకని? ఆ శ్రీరాముడే శ్రీకృష్ణుడు. రాముడు చెప్పాడు కదా, రెండో మాట మాట్లాడను అన్నాడు రాముడు. ఆ రాముడే శ్రీకృష్ణుడు అన్న విషయం మాకు అర్థమయ్యింది. నిన్నగాక మొన్న కృష్ణుడు కూడా మాకు వాగ్దానం చేశాడు, అందుకే వచ్చాం అని వీళ్ళు అంటున్నారు. వెంటనే ద్వారపాలకుడు, అరే కృష్ణుడు మీకు వాగ్దానం చేశాడా? సరేనమ్మా చేశాడు, కానీ కృష్ణుడిని రక్షించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందమ్మా, మీ మీద లేదు. ఆయనకేమన్నా అయ్యిందనుకోండి కృష్ణునికి, మమ్మల్ని అంటారు. అసలు ఆయనకి ఏం కాకుండా చూసుకోవడానికే మేము ఇక్కడ ఉన్నాం. అసలు మీ ఉద్దేశ్యం మంచి ఉద్దేశమా చెడ్డ ఉద్దేశమా మాకేం తెలుసు? సరే మీరు ఇక్కడి వాళ్లే అని చెప్పి అనుకుందాం, కానీ మీ ఉద్దేశ్యం మంచిదా కాదా మాకేం తెలుసు? మీరు ఇంకేదో ప్రయోజనాన్ని ఆశించి వచ్చారు అని చెప్పి నాకు అనిపిస్తోంది, కాబట్టి నేను మిమ్మల్ని నమ్మలేను అంటున్నాడు ద్వారపాలకుడు. వెంటనే వీళ్ళు, లేదయ్యా, మేము కృష్ణ పరమాత్మ రమ్మంటే వచ్చాము, పరై అనే ఆ వాయిద్యాన్ని మాకు ఇస్తానన్నాడు, అది తీసుకోవడానికి కోసం వచ్చాము. అసలు మాకు వేరే ఉద్దేశాలు ఏముంటాయి? కృష్ణునికి మంగళం పాడడమే మా ఉద్దేశ్యం. పైగా ఎంతో పరిశుద్ధులమై ఇక్కడికి వచ్చాము అన్నారు. పరిశుద్ధులై రావడం అంటే ఏంటండి? స్నానాలు చేసి రావడమా? కాదు. భగవన్నామ స్మరణ హృదయంలో నింపుకొని ఆ పరమాత్మే తప్ప మాకు ఇంకేది అవసరం లేదు అని రావడం. విభీషణుడు రామచంద్రుల వారి దగ్గరికి ఎలా వచ్చాడు? మనకు పెద్దలు పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు. విభీషణుడేమి ఆ సముద్ర స్నానం చేసి పరిశుద్ధుడై వచ్చానండి, నేను సముద్ర స్నానం చేసి వచ్చాను, ఇవి మాట్లాడలా. విభీషణుడు పరిశుద్ధంగానే వచ్చాడు. ఎలా? భగవన్నామాన్ని హృదయంలో నింపుకొని వచ్చాడు. వేరే దుష్ట సంకల్పాలు ఏవీ లేకుండా వచ్చాడు. అలా శరణు వేడాడు విభీషణుడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా మేం కూడా వచ్చామయ్యా అని చెప్పి వీళ్ళు అన్నారు. సరే, అయితే మీరు వేరే ఇతర ప్రయోజనాలేవి ఆశించకుండా వచ్చారు అని నేనెలా నమ్మాలి అని చెప్పి ద్వారపాలకుడు అడిగాడు. వెంటనే వీళ్ళు, అయ్యా ఎలా నమ్మిస్తాము నిన్ను? చెప్పు, నమ్మించడం చాలా కష్టం కదా. కృష్ణ పరమాత్మ ఆయన మాయావి, మణివಣ್ಣన్ అన్నారు. దివ్యమైన కాంతి, మణులతో నిండినటువంటి కాంతి వెదజల్లేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఎడబాటు మేము తట్టుకోలేము, ఆయనను మేము చూడాలి. ఆయన ఏదో ఇస్తాను అంటే అది తీసుకెళ్దాము అని చెప్పి వచ్చామే, కానీ అసలు మేము వచ్చింది ఆయన ఇచ్చేదేదో పట్టుకుపోవడానికి కాదు. ఎందుకోసం వచ్చామో తెలుసా? ఆయన నిద్రపోయి ఉన్నప్పుడు ఎలా ఉంటాడో చూద్దాము అని చెప్పి వచ్చాం. సుప్రభాతం పాడాలి అని చెప్పి వచ్చాం. సుప్రభాతం పాడాలి అనంటే మరి స్వామివారు లేవడం కంటే ముందే మేము లేచి ఇక్కడ సిద్ధంగా ఉండాలి కదయ్యా. కాసేపట్లో పూర్తిగా తెల్లవారబోతోంది, అందుకనే ఇక్కడికి వచ్చాము. మామూలు సమయంలో అంటావా? పగలు వచ్చామనుకో మాకేం కావాలో తీసుకొని వెళ్ళిపోతాం, కానీ స్వామివారి సేన సౌందర్యాన్ని మేము చూడలేము. స్వామివారు నిద్రపోయినప్పుడు ఎలా ఉంటారో, ఎంత అందంగా ఉంటారో మేము అసలు చూడలేము. రామాయణంలో సీతమ్మవారు వర్ణించారు శ్రీరామచంద్రుల వారి సేన సౌందర్యాన్ని. అలాగే విశ్వామిత్రుల వారు సుప్రభాతం పాడి రాముల వారిని మేల్కొల్పారు. అలా మేం కూడా స్వామివారిని మేల్కొలపాలి అన్న ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చామయ్యా.
మేం పాట పాడి స్వామివారిని మేల్కొలిపి సుప్రభాతం పాడి మేం వెళ్ళిపోతాము. ఆ స్వామిని చూసే భాగ్యం మాకు కలిగించు, స్వామివారిని దర్శించుకునే భాగ్యం మాకు కలిగించు. నీకంటే గొప్పవాడు ఎవరున్నారయ్యా ఇక్కడ చెప్పు? ఈ బ్రహ్మాండాలన్నింటినీ రక్షించే స్వామివారి నాన్నగారి భవనానికి రక్షకుడివి నువ్వు అంటే ఇక నువ్వెంత గొప్పవాడివి. అందుకే నిన్ను మేము వేడుకుంటూ ఉన్నాము, దయచేసి మమ్మల్ని స్వామివారి దగ్గరికి పంపించు అని చెప్పి వేడుకోవడం మొదలుపెట్టారు. ఇక వీళ్ళు మాట్లాడుతున్న విధానాన్ని ద్వారపాలకుడు మొత్తం గమనించాడు. వీళ్ళ ముఖ కవళికలు, ఇప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అని చెప్పి అంటామే, మొత్తం గమనించాడు. ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు మొత్తం చూసి, సరే ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది, సరే నేను ఇక మిమ్మల్ని ఆపను, మీరు మంచి ఉద్దేశ్యంతో వచ్చారు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను, తలుపు తీసుకోండి, మీరే లోపలికి వెళ్ళండి అని ద్వారపాలకుడు చెప్పాడు. ఇప్పుడు ఇక వీళ్ళందరండి చాలా చాలా ఆనందించారు. ఇక లోపలికి వెళ్ళి స్వామివారిని ప్రార్థించాలి అని లోపలికి వెళ్ళడం మొదలుపెట్టారు ఈ గోపికలు. ఇక్కడండి ఈ పాశురానికి అంతరార్థం ఏమిటి అనంటే, ద్వారపాలకుడు, నందుడు, భవనము ఇలా కనిపిస్తోంది మనకు. నందగోపుడు అనే ఆచార్యుడు పరమాత్మ దగ్గరికి ఎవరు వెళ్ళాలో ఎవరు వెళ్ళకూడదో ఆయన ఒక అత్యద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేసి పెడతాడు. నందగోపుడే ఆచార్యుడు. పరమాత్మ దగ్గరికి ప్రతి ఒక్కరూ నేను వస్తాను వచ్చేవారే, కానీ అందులో మంచివారెవరు, దుష్టులెవరు, ఆయనకు ఇబ్బంది కలిగించేవారెవరు, ఇబ్బంది కలిగించకుండా ఉండేవారెవరు. అందుకని నందుడు భగవంతుడిని దుష్టుల యొక్క దృష్టిలో పడకుండా గోప్యంగా దాచిపెట్టి ఉంచుతాడు అని చెప్పి అన్నారు. నిజానికి పరమాత్మను దుష్టులు ఎవరైనా ఏం చేయగలరండి చెప్పండి? ఎందరో రాక్షసులను చీల్చి చెండాడాడు, కానీ అది పరమాత్మ యొక్క ఆలోచన. దుష్టులు ఎవరైనా నా దగ్గరికి వస్తే వాడికి మూడుతుంది తప్ప నాకొచ్చేది ఏమిటి అనేది పరమాత్మ యొక్క దృక్కోణం. కానీ నందుని యొక్క దృక్కోణం అది కాదు, ఆచార్యుని యొక్క దృక్కోణం అది కాదు. భగవంతుడు పరమాత్మ ఆయన ప్రశాంతంగా ఉండాలి. దుష్టులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సమయాన్ని వ్యర్థం చేయకూడదు అని నందుడు అలా కాపలా పెట్టాడు. అంతేకాదండి, ఆ భవనానికి తోరణం ఉంది, ధ్వజం కూడా ఉంది. నిజానికి శ్రీకృష్ణ పరమాత్మ భవనం ముందు ఎలాంటి తోరణము ఎలాంటి ధ్వజం ఉంటుందండి? గరుడ ధ్వజం ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఇంటి ముందు గరుడ ధ్వజం ఎగురుతోంది అంటే చాలు, అదే శ్రీకృష్ణుడు ఉండే ఇల్లు అని ఎక్కడి నుంచైనా సరే అర్థమైపోతుంది. వేరే వాళ్ళ ఇంటి ముందు, ఎవరింటి ముందు కూడా గరుడ ధ్వజం ఉండదు. ఉంటే రకరకాల ధ్వజాలు ఉంటాయేమో కానీ గరుడ ధ్వజము స్వామివారి ఇంటి ముందే ఉంటుంది. దాన్ని చూసి గుర్తుపట్టేవాళ్ళు. అయితే ఎవరైనా సరే శ్రీకృష్ణుని దర్శించుకోవాలి అని చెప్పి వచ్చిన వాళ్ళు ఆ బయటే మణులతో ఉండే ఆ తోరణము, మకర తోరణము అవన్నీ చూసి, అత్యద్భుతమైన తోరణాన్ని చూసి అక్కడే ఆగిపోతూ ఉండేవారు, మై మరచిపోతూ ఉండేవారు. ఆ విధంగా నందుడు అలాంటి ఏర్పాటు కూడా చేశాడు. దుష్టులను లోపలికి రానివ్వకుండా ఉండడానికి ద్వారపాలకులను పెట్టాడు. వారితో పాటు నిజంగా మోక్షం కావాలి, నిజంగా పరమాత్మ కావాలి అని చెప్పి వస్తున్నారా, లేదా భౌతికపరమైన వస్తువులన్నింటినీ చూసి అక్కడే ఆగిపోయే మనస్తత్వం ఉన్న వాళ్ళు వస్తున్నారా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడే ఆగిపోని అన్నట్టుగా మణులతో చెక్కిన తోరణ వాసెల్, అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారాన్ని కూడా ఏర్పాటు చేశాడు నందుడు. మనకు చినజీర స్వామి వారు చెప్తూ ఉంటారు, మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో అత్యద్భుతమైన శిల్ప సంపద ఉంటుంది కదా. అద్భుతమైన శిల్పాలు ఏర్పాటు చేసి ఉంటారు. ఆ అద్భుతమైన శిల్పాలు చూస్తూ అక్కడే ఆగిపోతామా, లేదు మన దృష్టి భగవంతుని దగ్గరికి వెళుతుందా పరీక్షించడం అన్నమాట. చూస్తాం శిల్పాలు అవన్నీ, చూడడంలో తప్పులేదు. కానీ బయటికి వచ్చిన తర్వాత మనము ప్రముఖంగా ప్రాథమికంగా పరమాత్మ దర్శనం గురించి మాట్లాడుతున్నామా, పరమాత్మ దర్శనం వల్ల కలిగిన ఆనందానుభూతిని మనం అనుభవిస్తున్నామా, లేక చుట్టూ దేవాలయంలో ఉండే శిల్ప సౌందర్యాన్ని వర్ణిస్తూ మన కళ్ళు అక్కడే చిక్కుకుపోయి ఉన్నాయా అన్నది ప్రశ్న. అర్థమవుతోందండి? భౌతిక పరంగా చూస్తే శిల్పాలు అన్నీ అద్భుతంగా కనిపిస్తుంటాయి, ఆహా ఎంత బాగున్నాయి ఆ శిల్పాలు అనుకుంటాం. కానీ అది ప్రాథమికమైనటువంటిది కాదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు పరమాత్మను చూడడము, పరమాత్మ దర్శనం చేసుకోవడం అది ప్రాథమికమైనది. పరమాత్మకు అయ్యా మేం కూడా వచ్చాం, మమ్మల్ని కాస్త చూడు అని పరమాత్మకు విన్నవించుకోవడం అనేది ప్రాథమికమైన అంశం. మిగతావన్నీ కూడా తర్వాతే ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ. మరి ఇలాంటి వాళ్లను ఎలా విభజించాలి? అందుకని నందుడు
ఒక అద్భుతమైన తోరణాన్ని ఏర్పాటు చేశాడు. ద్వార సౌందర్యం చూసి అక్కడే ఆగిపోకండి, లోపలికి వెళ్ళండి అని చెప్పడం అన్నమాట. ఆత్మస్వరూపం కూడా చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. ఈ తోరణంలాగానే వేదాల ద్వారా ఉపనిషత్తుల ద్వారా ఆత్మను అర్థం చేసుకొని అక్కడితో ఆగిపోకండి, ఇంకా లోపలికి వెళ్ళండి. ఆ ఆత్మస్వరూపంలో పరమాత్మస్వరూపం కనిపిస్తుంది. ఆత్మ సౌందర్యము అనే ఈ అనుభవాన్ని దాటి లోపలికి వెళితే తప్ప పరమాత్మ స్వరూపం మనకు అర్థం కాదు. ద్వారపాలకుడు ఎవరు? ఆచార్యుడు. ఆయన తలుపులు తెరుస్తాడు. దేనికి తలుపులు తెరుస్తాడు? ఆత్మస్వరూపానికి, అంటే ఆత్మ సౌందర్యానికి మరియు పరమాత్మకు మధ్యలో ఉండే ద్వారాన్ని ఆచార్యుడు తెరిచి మరీ చూపిస్తాడు, వెళ్ళమంటాడు. ఎలా వెళ్ళాలో ఆయన చెబుతాడు. అదనమాట ఇక్కడ అర్థము. అందుకే అండి, నిన్న 10వ గోపికను నిద్రలేపుతూ ఉన్నప్పుడు రామానుజాచార్యుల వారి కథ మనం తెలుసుకున్నాం. ఆచార్యుడు గోష్ఠీపూర్ణుల వారు రామానుజాచార్యుల వారికి చరమోపాయానికి సంబంధించిన రహస్యాలు చెప్పలేదనుకోండి, ఎవరికి నష్టము చెప్పండి? రామానుజుల వారికి నష్టము. గురువుగారు గోష్ఠీపూర్ణుల వారికి వచ్చిన నష్టం ఏమనుందా? ఏమీ లేదు. ఆయన ఆత్మ సౌందర్యాన్ని దాటి పరమాత్మను ఎలా దర్శించాలో ఆయన అర్థం చేసుకున్నారు. అయిపోయింది. మోక్షం అంటే ఏమిటి ఆయన అర్థం చేసుకున్నారు గోష్ఠీపూర్ణుల వారు. మరి రామానుజుల వారి పరిస్థితి అండి. అందుకే శిష్యుడు చాలా సహనంతో ఆచార్యులను ప్రసన్నం చేసుకొని అలా కావాల్సిన జ్ఞానాన్ని ఆయన పొందారు రామానుజుల వారు. ఆ తర్వాత అందరికీ పంచారు. అదంతా మనకు తెలుసు. అలాగే ఇక్కడ కూడా అండి, ఈ పాశురంలో పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అనంటే ముందు ఆచార్యుని దగ్గరికి వెళ్ళి ఆచార్యుని ద్వారా పరమాత్మను మనం సేవించాలి. ఆచార్యుణ్ణి గనక మనం పట్టుకున్నాము అనంటే ఇక పరమాత్మను మనం పట్టుకున్నట్టే, పరమాత్మ మనకు దొరికినట్టే. ఇక అందులో మరో మాటే లేదు. ఆచార్యుడు మనకు చూపిస్తాడు పరమాత్మని ఎలా పట్టుకోవాలో. ఆచార్యుడు ప్రశ్నించేది కూడా మనం ఎందుకోసం వచ్చాము? వేరే భౌతికపరమైన వస్తువుల కోసం వచ్చామా? వేరే ఇతరత్ర విషయాలు ఆశించి వచ్చామా? అసలు నిజంగా మనం పరమాత్మను అర్థం చేసుకోవడానికి కోసం వచ్చామా? పరమాత్మకు ఏమన్నా కళంకం పూయడం కోసం వచ్చామా ఆయన కీర్తికి? ఇవన్నీ రకరకాలుగా ఆచార్యుడు మనల్ని శోధిస్తాడు. అందులో గనక మనం విజయం సాధిస్తే అప్పుడు ఆచార్యుడు పరమాత్మ స్వరూపాన్ని మనకు చూపిస్తాడు. మన ఆత్మస్వరూపాన్ని దాటి ఎలా చూడాలో మనకు చూపిస్తాడు. అందుకనే అండి, రామానుజస్య చరణం శరణం ప్రపజ్యే అని చెప్పి అంటాం. రామానుజాచార్య, మీ చరణాలు మాకు శరణ్యము, మీ పాదపద్మాలు మేము ఆశ్రయిస్తాము అని చెప్పి అంటూ ఉంటారు శిష్యులు. ఎందుకని? మోక్షం ఎలా వెళ్ళాలో, మోక్ష మార్గం ఏమిటో తలుపు తెరిచి మరి రామానుజుల వారు అత్యంత సులభంగా ఎలా మనం పరమాత్మను దర్శించుకోవాలో, మన ఆత్మ సౌందర్యంలో ఆ మార్గంలో ఎలా వెళ్లాలో మనకు చూపించారు. రామానుజుల వారు ఎక్కడి నుంచి వారు నేర్చుకున్నారు ఏమిటి అనంటే వారి గురువులు, అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తిరుప్పావై లాంటి అద్భుతమైన పాశురాలతో కూడిన 4,000 దివ్య ప్రబంధముంది ఆళ్వారులు రచించారు. అందులో నుంచి ఎన్నెన్నో రత్నాలను వెలికితీసి మనకు అందించిన పూర్వాచార్యులు ఉన్నారు. అలాంటి ఆచార్యులు నడిచిన దారిలో మనం నడుస్తూ పరమాత్మ దగ్గరికి మనం చేరుకుంటూ ఉన్నాము. మరి రేపు ఎవరిని నిద్రలేపుతారన్నది మనం రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.